ఆంధ్రాలో ఎన్నికలకు మరో 3 నెలల గడువే ఉన్న కారణంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం మొదలుపెట్టాయి. ఈ మేరకు ఏపీ రాజకీయాల్లో ఊహించని ట్విస్టులు తెర మీదకు వస్తున్నాయి. పార్టీలు కొత్త పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ఓటమి లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. ఇప్పటికే షర్మిల కాంగ్రెస్లో చేరారు. ఏపీలో షర్మిల పాత్రపైన స్పష్టత రావాల్సి ఉంది. కానీ ముఖ్యమంత్రి ఇటీవలే హాజరైన కాకినాడ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా మారాయి. కుటుంబాలను చీల్చుతూ కొత్త పొత్తులు పెట్టుకుంటారనే సీఎం వ్యాఖ్యల వెనుక అసలు మర్మం ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు దీని వెనుకున్న అర్థం ఏంటో అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. తన కుటుంబంలోని పరిస్థితులను ఉద్దేశించి ఈ మాటలు అన్నారా, లేక ప్రత్యర్థులపై కొత్తగా ఏమన్నా వ్యూహం పన్నే ప్లాన్లో భాగమా అనేది తెలియడం లేదు. ఏపీలో ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఖాయమైంది. బీజేపీ తమతో కలిసి రావాలని ఆ రెండు పార్టీల అధినేతలు కోరుకుంటున్నారు. ఈ వారంలోనే బీజేపీ నేతల నుంచి పొత్తులపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదనే తాము కలిశామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు బీజేపీ కాదంటే చంద్రబాబు ఆలోచన ఏంటన్నది ఆసక్తికరంగా మారనుంది. ఈ ఎన్నికలు టీడీపీకి నౌ ఆర్ నెవర్ గా మారటంతో అవసరమైతే కాంగ్రెస్తోనూ జత కట్టేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. అయితే పవన్ మాత్రం బీజేపీ వైపే చూస్తున్నారని సమాచారం. కానీ ఓట్లు చీలితే మొత్తానికే నష్టం వస్తుందనే ఆందోళన ఇద్దరిలోనూ ఉంది. సీఎం జగన్ వ్యాఖ్యల వెనుక అసలు అర్థం ఏంటని ఆలోచిస్తే ఓ కొత్త కోణం బయటపడింది. తన సోదరి షర్మిలకు కాంగ్రెస్ పగ్గాల అప్పచెప్పనుందని ఒక వర్గం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. షర్మిల సైతం తాను కాంగ్రెస్ కోసం పనిచేస్తానని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు కాకినాడ వేదికగా సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కోసం కుటుంబాలను చీలుస్తారని, కొత్త పొత్తులు పెట్టుకుంటారని కీలక అంశాలను ఈ ప్రసంగంలో సీఎం జగన్ పేర్కొన్నారు. దీని ద్వారా పరోక్షంగా షర్మిల అంశాన్నే జగన్ ప్రస్తావించినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో పొత్తుల అంశంలోనూ జగన్ చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు, షర్మిల పార్టీలు టీడీపీ, కాంగ్రెస్ పొత్తుతో ఏపీలో ఎన్నికల బరిలోకి దిగనున్నాయా అనే చర్చ మొదలైంది. ఇందుకు పవన్ సిద్ధంగా ఉన్నారా? బీజేపీ ముందుకు వస్తే అప్పుడు చంద్రబాబు ఏం చేస్తారు అనేది మరో ఇంట్రెస్టింగ్ డిబేట్గా రాష్ట్రంలో మొదలైంది. ఈ మేరకు సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు కొత్త అనుమానాలకు తావితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2018లో తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ కలిసి ఎన్నికలకు వెళ్లిన మాదిరిగానే మళ్లీ ఏపీలో వచ్చే ఎన్నికల్లో వెళ్లబోతున్నాయనే పుకార్లు ఊపందుకుంటున్నాయి. ఏపీలో మరిన్ని పొత్తులు ఉంటాయని ముఖ్యమంత్రి జగన్ చాలా క్లియర్గా చెప్పారు. క్రిస్మస్ సమయంలో నారా ఫ్యామిలీకి షర్మిల గిఫ్ట్ పంపడం కూడా కొత్త ఏపీలో రాజకీయానికి సంకేతంగా చర్చ జరిగింది. అదేవిధంగా కొంతకాలంగా వైఎస్ వివేక కుమార్తెకు సునీతకు మద్దతుగా చంద్రబాబు ప్రతి సందర్భంలోనూ మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కడప నుంచి సునీతను బరిలోకి దింపాలనే ఆలోచన ఉందనే చర్చ వినిపిస్తుంది. ఇప్పుడు బీజేపీ వైఖరి పైన క్లారిటీ వచ్చిన తర్వాత చంద్రబాబు పొత్తుల అంశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో పొత్తుల కోసం కుటుంబాల్లో చిచ్చులు పెడుతున్నారంటూ జగన్ వేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు టీడీపీ, కాంగ్రెస్ మరోసారి కలుస్తాయా అనే కీలక అంశం తెర మీదకు వచ్చింది.